ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృపను బట్టి దేవుడు మన అందరి జీవితాల్లో మరొక దినాన్ని పొడిగించిన విధానాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువుని స్తుతింపబద్ధులమై ఉన్నాము. ప్రియా సహోదర సహోదరులారా, మరి లోకంలో మనం చూసినప్పుడు మరి ఎంతోమంది మరి చనిపోతున్నారు. ఎందుకంటే ఈ మాట మనం పొద్దాక ప్రతిసారి చెప్పుకుంటుంది ప్రతి వీడియోలో. మనిషి ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో చనిపోవలసిన అవసరం ఉన్నది. చనిపోయిన మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు అన్నదే ప్రశ్న. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నప్పుడు మరి మనిషి పాపము చేత అపరాధము చేత సచ్చిన వారై ఉండగా క్రీస్తు యేసు రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇది బైబిల్ గ్రంథం సారాంశం. కాబట్టి మనం వాక్య భాగంలోనికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని మనం వాక్య భాగంలోనికి వెళదాం. అందరూ తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడివై మా కొరకు విజ్ఞాపన చేస్తున్న మా ప్రభువా, నీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. ప్రభువా, మానవ మాత్రులమైన మమ్ములను ప్రేమించి నీ ముద్దు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని మా కొరకు ఈ లోకానికి పంపించిన విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. దేవుడు లేని మమ్ములను, ఇష్టానుసారంగా జీవిస్తున్న మమ్ములను ప్రేమించి ఇదిగో నువ్వు ఉండే స్థలంలో మేము కూడా ఉండటానికి నీ ముద్దు కుమారుణ్ణి ఆ సిలువలో బలిగాను అర్పణగా చేసిన విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఈ దినమున ఈ విధంగా ప్రార్థన చేస్తున్నామంటే మాలో మంచితనం కానీ గొప్పతనం కానీ ఏమీ లేదు ప్రభువా. కేవలం యేసుక్రీస్తు కృప ద్వారా ఆయన మమ్మల్ని ప్రేమించి మా కొరకు తనను తాను అర్పించుకోవటం ద్వారా మాత్రమే అని ఒప్పుకొనుచు, అయా మేము శ్రేష్టమైన సందేశం కోసం ఎదురు చూస్తుండగా నీ లేఖనములో నుండి, వాక్యములో నుండి, బైబిల్ గ్రంథంలో నుండి నువ్వు మా అందరితో మాట్లాడి మహిమ ఘనత నువ్వే పొందమని, ఈ సమయాన్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటుండగా కృప చూపించమని మా విమోచకుడు ప్రాణప్రియుడు త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభు నామంలో చేరి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియా సహోదరి సహోదరులారా, మనం లేఖన భాగంలోనికి వెళదాము. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం నుంచి 13 వరకు చదువుకుందాం. 8వ వచనం నుంచి 13 వరకు చదువుకుందాం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపేతును 3 కుమారులు నోవాహుకు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి. దేవుడు నోవాహుతో సమస్త శరీరులు మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయదును అనెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం ఈ వాక్యాన్ని చూసుకున్నప్పుడు దేవుడు ఎదుట నోవాహు మాత్రమే కృప పొందినవాడాయను. మరి నోవాహు నీతిపరుడుగా ఉన్నాడు దేవుని దృష్టిలో. అలాగే
దేవునితో కూడా నడుచువాడుగా ఉన్నాడు. నోవాహు ఎలా ఉన్నాడంటే నీతిపరుడుగాను దేవునితో కూడా నడుచువాడుగా ఉన్నాడు. ఆ కాలంలో, నోవాహు కాలంలో ఆయన ఒక్కడు మాత్రమే నీతిపరుడుగా ఉన్నాడు, దేవునితో నడుచువాడుగా ఉన్నాడు. ఆయనకు ముగ్గురు కుమారులు, షేము, హాము, యాపేతు, ముగ్గురు కుమారులు ఉన్నారు. అయితే ఆయన ముగ్గురు కుమారులు కనినవాడుగా ఉన్నాడు. ఆ ముగ్గురికి పెళ్లిళ్ళు కూడా చేశాడు. నోవాహు భార్య కూడా ఉన్నది. వీళ్ళు మొత్తం కూడా 8 మంది సంతానం కదా, 8 మందిగా ఉన్నారు. నోవాహు భార్య, నోవాహు ముగ్గురు కుమారులు, నోవాహు ముగ్గురు కోడళ్ళు. అయితే ఇక్కడ 11 మనం చూసుకున్నప్పుడు భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారంతో నిండి ఉండెను. ఇక్కడ చూడండి ప్రియులారా, నోవాహు కుటుంబం ఒక్క కుటుంబం మాత్రమే మరి దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. నోవాహు నిందారహితుడుగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. అందుకనే సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడు, 8వ అధ్యాయము 35వ వచనంలో ఒక మాట అంటాడు. చూడండి ప్రియులారా, సామెతల గ్రంథము 8:35 ఏమంటాడంటే, నన్ను కనుగొను వాడు జీవమును కనుగొను, యెహోవా కటాక్షము వానికి కలుగును. కదా, దేవుణ్ణి కనుగొనవాడు జీవమును కనుగొంటాడంట. ఇక్కడ నోవాహు దేనిని కనుగొన్నాడు? యెహోవాను కనుగొన్నాడు. యెహోవా ఎదుట, యేసుక్రీస్తు ప్రభు ఎదుట ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు. ఆయన జీవమును కనుగొన్నాడు. ఆ జీవమే యేసుక్రీస్తు ప్రభు. అందుకని దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూలోకంలో ఉన్న మనుషులందరూ కదా, ఇక్కడ 12లో మనం చూసుకున్నప్పుడు భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకుని ఉండిరి. చెరిపి వేసుకున్నారంట సమస్తమైనటువంటి శరీరులు. నోవాహు మాత్రము నీతిపరుడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకని సామెతల గ్రంథంలో ఏం చూస్తున్నాం మనము? నన్ను కనుగొనవాడు జీవమును కనుగొను, యెహోవా కటాక్షము వానికి కలుగును. ఇది దేవుని కనుగొన్నాడు నోవాహు, జీవమును కనుగొన్నాడు నోవాహు. యేసుక్రీస్తు ప్రభు కటాక్షము నోవాహుకు ఉన్నది. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుని గురించి మనం చెప్పుకుంటున్నామంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ భూమికి పునాది వేయక మునుపే దేవునితో ఉన్నవాడు, దేవునితో సమానుడు కదా. ఆయన వాక్యంలో రాయబడిన రీతిగా ఆయన దేవునితో సమానుడుగా ఉన్నట్టు భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుని పోలికగా పుట్టి దేవుని స్వరూపము గలవాడుగా ఉన్నాడు. ఆయన మనుషుడు పోలికగా పుట్టాడు, కానీ ఆయన దేవుడు కదా, ఆయన దేవుడు ప్రియులారా. ఇది మనం గమనించాలి. అందుకని ఇక్కడ నోవాహు యెహోవా కటాక్షము, యేసుక్రీస్తు ప్రభు కటాక్షము పొందినవాడిగా ఉన్నాడు. కటాక్షము వానికి కలుగును, యేసుక్రీస్తు కటాక్షము వానికి కలుగును. ఇక్కడ యేసుక్రీస్తు కటాక్షము పొందినవాడిగా ఉన్నాడు. మరి ఆ కాలంలో మరి భూలోకము చెడిపోయి ఉండగా, భూమి మీద ప్రజలందరూ చెడిపోయి ఉండగా, నోవాహు ఒక్కడే కృప పొంది ఉండగా, మరి ఈ కాలంలో ఉన్నటువంటి ఓ పురుషుడా, స్త్రీ, నువ్వు ఎలా ఉన్నావు అని దేవుడు మనల్ని అడుగుతున్నాడు. దేవుడు మనల్ని అడుగుతున్నాడు, నువ్వు ఎలా ఉన్నావు కదా. ఇక్కడ భూమి బలత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధి వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయదు అంటున్నాడు దేవుడు కదా. నేను బలత్కారంతో నుండి ఉన్నది,
సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది. ఈ కాలంలో ఉండ నీవు ఆ రోజు సమస్తమైన శరీరులు నాశనం చేయబడటానికి ఏ విధంగా అయితే బలత్కారముతో నిండి ఉన్నారో, ఈ రోజు కూడా నువ్వు యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకోకుండా కదా నీ యొక్క పరిస్థితి ఏ విధంగా కొనసాగించుకుంటున్నావో నిన్ను నువ్వు పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో ఏమంటాడంటే 22, 23, 24 చదువుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 22, 23, 24 చదువుకుందాం. అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఉచితమైన నీతి కదా, యేసుక్రీస్తు అందరి విమోచన మనుషులకు ఇయటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, ఇది నువ్వు నమ్ముతున్నావా? ఇది నువ్వు నమ్మితే ఆ రోజు భూలోకంలో ప్రజలందరూ ఎలాగైతే బలత్కారంతో ఉన్నారో, నోవాహు ఒక్కడే ఎలాగైతే కృప పొందినవాడుగా ఉన్నాడు, ఈ రోజు కూడా భూమి మీద ప్రజలందరూ దేవుని మార్గమును తెలుసుకోకుండా భూమిలో ఉన్న వారందరూ కూడా ఆయన మార్గమును విడిచిపెట్టడానికి ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవిస్తున్నారు. ఈ కంప్యూటర్ కాలంలో ఆయన మార్గమును ప్రకటిస్తుంటే మాకు వద్దు అంటున్నారు ఈ భూమి మీద ప్రజలు. యేసుక్రీస్తే మనందరికి రక్షకుడు అని చెబుతుంటే ఆ రక్షకుడు మాకు వద్దు అని ముఖముద్దు తిప్పుకుంటున్నారు ఈ లోకంలో ఉన్నటువంటి ఈ కాలంలో ఉన్న ప్రజలు. అందుకని యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదు పాపానికి కదా, ఏ భేదము లేదు. అందరి హృదయాలలో పాపం ఉన్నది. ఆ పాపము యేసుక్రీస్తు కృప ద్వారా మాత్రమే, ఆయన విమోచించటం ద్వారా మాత్రమే మనలో ఉన్నటువంటి పాపము తీసివేయబడిద్ది. ప్రియులారా కదా, ఈ వాక్యం వింటున్నటువంటి సహోదర సహోదరులారా, మరి ఆ రోజు నోవహు కాలంలో మరి దేవుడు భూమిని చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి. తనంతటికి తానే దేవుని మాట వినకుండా. ఈ రోజుల్లో కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథము ప్రపంచానికి అన్ని భాషల్లో దేవుడు ఇచ్చి ఉంటే, దరిదాపుగా అన్ని భాషలు 3000 భాషలు పైబడి రాసి ఉన్నది బైబిల్ గ్రంథం. అన్ని భాషల్లో దేవుడు బైబిల్ గ్రంథాన్ని ఇస్తే మనుషులు తృణీకరిస్తున్నారు, మాకు వద్దంటున్నారు యేసుక్రీస్తు ప్రభు. అయ్యా సహోదర సహోదరులారా, నామకార్థ క్రైస్తవులారా, ఎన్నాళ్ళు ప్రభువు మాటలను తృణీకరించుదురు? మీరు ఎన్నాళ్ళు పెడచెవిని పెడుదురు? దేవుడు పిలుస్తున్నాడు. ఉచితమైనటువంటి కృప మనకు ఉన్నది. ఇప్పుడు నువ్వెంత ఘోర పాపివైనా నువ్వు పర్వాలేదు, నువ్వు నరహంతుడుకు అంతకుడువా, యేసు ప్రభు దగ్గరికి రా, ఆయన నిన్ను క్షమిస్తాడు. నువ్వు వ్యభిచారివా, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రా, ఆయన క్షమిస్తాడు. నువ్వు దొంగవా, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రా, ఆయన క్షమిస్తాడు. నీ లోకంలో మోసం చేస్తూ మోసగాడిగా ఉంటున్నావా, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రా, ఆయన క్షమిస్తాడు. నువ్వు అబద్ధికుడివా, నువ్వు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రా, ఆయన క్షమిస్తాడు. నువ్వు ఎలాంటి కార్యములు ఈ లోకంలో చేసిన వాడు అయినా పర్లేదు, నువ్వు నక్సలైట్వా, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రా, నిన్ను క్షమిస్తాడు. నువ్వు ఉగ్రవాదివా, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రా, నిన్ను ఆయన క్షమిస్తాడు. నువ్వు ఈ లోకంలో డ్రగ్స్ అమ్ముతూ అనేక మందిని పాడు చేసేవాడు ఉన్నావా, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రా, నిన్ను క్షమిస్తాడు. నువ్వు గంజాయి
తాగేవాడిగా ఉన్నావా, రా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రా, నువ్వు ఆయన క్షమిస్తాడు. నువ్వు ఈ లోకంలో ఎలాంటి పాప పరిస్థితుల్లో ఉన్నా సరే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రా, నిన్ను ఆయన క్షమిస్తాడు. ప్రియులారా, బలాత్కారంతో ఉన్నటువంటి ఆ రోజు సమస్త జనులు, భూమి మీద ఉన్న ప్రజలను హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. నోవాహు ఒక్కడు మాత్రమే కృప పొందిన వాడుగా ఉన్నాడు. ఈరోజు కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారా కదా ఈ భూలోకములో కృప వెంబడి కృప మనకు ఉండి ఉండగా ఎవరు కూడా దాన్ని అడ్డు చెప్పరు. ప్రియులారా, అడ్డు చెప్పి ఆ కృపను తీసివేయరు. యేసుక్రీస్తు ప్రభు మనకి ఆయన కృప కనికరము, ఆయన ప్రేమ మనల్ని చూపించి ఆయనే దేవుడే, ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు చనిపోయాడు. ఆయన రక్తం కార్చటం వల్ల మనకు ఆ రక్తముతో మన పాపాలన్నీ కడుక్కుని మనం నీతిమంతులముగా తీర్చబడుతున్నాము. కాబట్టి ఆలస్యం చేయకూడదు. ఆలస్యం చేస్తే నష్టపోతాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి మరలా రానై ఉన్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన వచ్చినప్పుడు నువ్వు ఆయనని నమ్ముకుని ఉంటే ఆయన ఆయనతో పాటు తీసుకెళ్తాడు. ఆయనను నమ్మకపోతే మనం విడవబడేవారుగా ఉంటాము. సమాధుల్లో ఉన్నవారు యేసుక్రీస్తును నమ్ముకున్నప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు వెళతారు పైకి. సమాధులు తెరవబడతాయి, ఎత్తబడతారు, ఆయనతో పాటు ఉంటారు. ఏడ నిలిచి ఉన్నవారు ఎక్కడ నిలిచుంటే అక్కడ ఎత్తబడతారు. రెప్పపాటులో మనము ఎత్తబడతాం. ప్రియుల, ఈ విషయాలన్నీ భూలోకంలో ఉన్న ప్రజలందరూ తెలుసుకోవాలని దేవుని ఆశ, నా ఆశ కూడా. ఎందుకంటే దేవుడే మానవుడిగా వచ్చి మన కొరకు తనను తాను అర్పణగాను బలిగాను చేయబడ్డాడు. ఈ విషయాలు మనం తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు. నా కాలంలో భూమి మీద సమస్తమైన శరీరులు బలాత్కారముతో ఉండగా, నీతి లేని వారుగా ఉండగా, దేవుని లెక్క చేయని వారుగా ఉండగా, దేవుని మాట వినని వారుగా ఉండగా, నోవాహు వెళ్ళి 120 సంవత్సరాలు సువార్త ప్రకటించినను, ఓడ తయారు చేసుకుంటూ సువార్త ప్రకటించను నమ్మని వారుగా ఉండగా, మనం కూడా అలా ఉండవద్దు. ఈ కాలంలో ఉన్న మనం ఎంతగానో యేసుక్రీస్తు ప్రభు మనం ప్రేమిస్తున్నాడు, రమ్మని చెబుతున్నాడు. బైబిల్ గ్రంథాన్ని అందుకే మన కొరకు ఇచ్చాడు. కొత్త నిబంధన ఆయన తెచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు కొత్త నిబంధన గ్రంథం అందరూ చదవాలని, అందరూ అందులో ఉన్న మాటలు తెలుసుకోవాలని, అందరూ యేసుక్రీస్తు ప్రభుని విశ్వాసం ఉంచాలని, ఆయన రాజ్యములో ఆయనతో పాటు ఉండాలని యేసుక్రీస్తు ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి సహోదర సహోదరి, నీ హృదయం ఎలా ఉన్నది? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చే స్థితిలో ఉన్నావా? లేకపోతే యేసుక్రీస్తు ప్రభు నాకు వద్దులే, ఆయన ఎవరోలే అనుకుంటున్నావా? ఆయనైతే ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు. అందుకని అన్నాడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు అనుగ్రహించు మహిమ, మనకు ఆయన మహిమను అనుగ్రహించి ఉండగా, మరి ఈ సమయంలో నువ్వు ఈ మాటలు వింటుండగా మరి దేవుని యొద్దకు రావడానికి ఇష్టపడతావా? నిన్ను నీవు సరిచేసుకుంటావా? నీ హృదయము, నీ మనసు, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాయా? లేకపోతే వద్దు అంటానికి సిద్ధంగా ఉన్నాయా? అది నిన్ను నువ్వే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరమై ఉండగా, మరి ఈ సమయంలో నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో అది నీ ఇష్టం. యేసుక్రీస్తు ప్రభు అయితే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చనమాట నమ్మదగిన ఇది పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. అంటే మనం పూర్తిగా అంగీకరించడానికి ఆ మాట యోగ్యమై ఉన్నది. అందుకని అంటున్నాడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అంటున్నాడు. ఏ భేదం లేదు, పాపానికి ఏ భేదం లేదు. కాబట్టి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను నీ మాట ప్రతి ఒక్కరూ నమ్మి మరి పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం పొంది ఈ లోకములో ప్రభువైన యేసుక్రీస్తు బిడ్డలుగా జీవించాలని నా ప్రార్థన. ఈ మాటలు మనందరి కొరకు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.